రైట్. ఇక తిలక్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఈ గోలంతా ఏంది? ఎందుకు చేస్తున్నాడు ఈయన? దీని వెనకాల ఉన్న కథ ఏమిటి? అట్లాగే కాకినాడని భ్రష్టు పట్టించడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలో ఆయన అభిమానులందరినీ కొంప ముంచేటట్టున్నాడా? రైతుల కొంప మునుగుతుందా? వ్యవస్థీకృత నేరాలంటే మరి వాగ్దానాలు చేసి, ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసి వాటన్నింటినీ ఎగ్గొట్టడం వ్యవస్థీకృత నేరం కింద చూస్తారా, చూడరా? నమస్కారం కేసీఆర్ గారు. దీని తర్వాత అమరావతి చర్చలోకి వెళదాం. అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ని 2-3 విధాలుగా చూడాలండి. ఒకటి రాజకీయ కోణం, 2 అధికారపరమైంది, 3 పక్కదారి పట్టించేటి కుట్ర కోణం. ఇది రాజకీయ కోణం ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయన కోర్టుకు సంబంధించిన మంత్రి కాదు. కాకినాడ ఎందుకు వెళ్ళారు? ఎవరిని అడిగి వెళ్ళారు? అసలు నీకు విషయం మొత్తం తెలుసా? తెలియదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దానికి కారణం కూడా చెప్తాను. అక్కడికి వెళ్ళి అలీషా ఎవరు, అగర్వాల్ ఎవరు అని అడుగుతారు. కలెక్టర్గా కానీ, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కానీ, సివిల్ సప్లైస్ ఆఫీసర్లు కానీ వాళ్ళని మీది బాధ్యత కాదా అంటాడు. సివిల్ సప్లైస్ మినిస్టర్ గురించి అడగడం, కోర్టు మినిస్టర్ ఎందుకు మాట్లాడడం. ఈయన ప్రైమ్ మినిస్టర్ అక్కడ అంతా హడావిడి చేసిన తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షాకి లెటర్ రాస్తాను, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి లెటర్ రాస్తానంటాడు తప్ప సీఎంకి చెబుతానని మాట అనలా. ఇది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకటండి, నాదెండ్ల మనోహర్ గారు ప్రమాణ స్వీకారానికి ముందు పవన్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత ఆయన మనోహర్ గారు కానీ ప్రమాణ స్వీకారానికి ముందు బియ్యం ఎగుమతుల గురించి ఏం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత ఇప్పుడేం మాట్లాడుతున్నారు. గత 6 నెలలుగా నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని రైస్ మిల్లుల మీద దాడి చేస్తున్నారు. దాడి చేసినా ఎందుకు ఆగటం లేదు? దానికి సమాధానం చెప్పాలి. మనోహర్ గారిది పూర్తి బాధ్యత అయినప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉంటాయి. కారణమే, ఆయన లోగడ మీకు గుర్తుంటే బుడమేరు వరదలప్పుడు కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ సరిగా చేయలేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు బాహాటంగా నడి రోడ్డు మీద ఆరోపణ చేశారు. ఆయన నిలదీశారు కూడా. ఆయన వైఫల్యాన్ని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. తర్వాత లోపల కోపం ఉందేమో. అదే కోపం కాదండి, ఈయన ప్రతి మిల్లు సోదా చేసిన తర్వాత కూడా అక్రమాలు జరుగుతున్నాయంటే ఎవరికి ముడుపులు ముడుతున్నాయి, అది బయటికి రావాలి. రెండోది రాజకీయ కోణం. ఆ ప్రభుత్వంలో లోకేష్ గారి ప్రాధాన్యత విశేషంగా ఉంది. ముఖ్యమంత్రి తర్వాత ఆయనే షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇది భరించలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది ముఖ్యమంత్రి గారిని. లోగడ కూడా అలాగే ఆయన పిఠాపురం వెళ్ళి మాట్లాడారు. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే ధోరణిలో హోంశాఖ బయటికి ఎత్తే తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నారు, నేనే హోంశాఖ మంత్రి అయితే ఏం చేసేవాడిని అంటే, ఈయనకి హోంశాఖ మంత్రి కావాలా? ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ కోణం. ఎందుకంటే ఆయన తిరిగి వచ్చిన వెంటనే కూడా ముఖ్యమంత్రిని కలవాల. ముఖ్యమంత్రి గారు మీటింగ్ అరేంజ్ చేసే వరకు ఆయన కలవాల. ఈ లోపు నాదెండ్ల మనోహర్ గారు ముఖ్యమంత్రి గారిని కలవక ముందే మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దాని మీద విపరీతమైన ఆరోపణలు చేసేస్తారు. ఇది అసలు కేసే పూర్తి చేయకుండా ఇంతవరకు మీరు ఈ షిప్ సీజ్ చేయడం మీ అధికారం కాదా, ఆ పోర్టు ఎవరిది, ఇవన్నీ తేల్చుకోకుండా, బియ్యం ఎవరై ఇవి తేల్చుకోకుండా మీరు కేంద్ర మంత్రికి అమిత్ షాకి రాస్తాను, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు రాస్తానని చెప్పి ఎందుకు అన్నారు? దీని వెనక కారణం ఏంటి? బయలుదేరే ముందు మీరు ఎవరో తెలుసుకోలేదా? తర్వాత ఇక్కడ అంబటి రాంబాబు గారు చేసినటువంటి ఆరోపణ చాలా తీవ్రమైంది. దానికి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ, జనసేన వైపు నుంచి కానీ, పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి కానీ సమాధానం లేదు. ఆ ఆరోపణ ఏమిటి? ఇక్కడ 3000 టన్నులు చిన్న చిన్న ఎగుమతిదారులు వాళ్ళని పట్టుకుని హడావుడి చేస్తున్నారు. షిప్ వాళ్ళు ఎగుమతి చేసే షిప్ను పట్టుకుని కెన్స్టార్ షిప్ అది పయ్యవల కేశవ్ గారి బియ్యం కూడా ఎగుమతి చేస్తున్న బియ్యం అందులో ఆ షిప్ లో ఉన్నాయి. 42,000 టన్నులు ఉన్నాయి. మరి దాన్ని ఎందుకు సోదా చేయలేదు, దాన్ని ఎందుకు పట్టుకోలేదు అనేది ఒక ప్రశ్న వేశారు. దానికి సమాధానం లేదు. ముఖ్యమంత్రి గారి యథాప్రకారం సరే పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అయిన తర్వాత ఆయన యథాప్రకారం ఆయన అలవాటు, పార్టీలో గొడవ వచ్చినా, ప్రభుత్వంలో గొడవ వచ్చినా ఆయన అలవాటు ఏంటంటే ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఇంకోటి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం. ఈ రోజు అందరూ మర్చిపోతారు ఆ కమిటీ ఏం చేస్తుంది అనేది. ఇది నిత్యం జరుగుతున్న విషయం. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా ఇలాగే కమిటీలు వేశారు. అందువలన ఈ కమిటీల వ్యవహారం అట్లా ఉంటే ఈయనకి హోంశాఖ కావాలా?
అసలు ఏమిటి ఆయన ఆయన బాధ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అర్థం ఆయనకి కావట్లేదు. అసలు ముఖ్యమంత్రి తర్వాత స్థానం నాదే అని చెప్పదలుచుకున్నారా? నీ పోర్ట్లు అనేది నీ పోర్ట్ఫోలియో కాదు, నువ్వు ఎందుకు వెళ్ళావు? రైట్. అయితే దాని ఇక్కడ సమాధానం అయితే ఇక్కడ ఓవరాల్గా ఈ మొత్తం రైతుల్ని, వ్యవస్థని, కాకినాడని భ్రష్టు పట్టించే పనిలో వీళ్ళంతా ఫుల్గా నిమగ్నమై ఉన్నారనేటువంటి విమర్శలు వస్తున్నాయి, వచ్చే అవకాశం వస్తున్నాయి కదా. అంతేకాకుండా నా పాయింట్ ఏంటంటే అనేక వాగ్దానాలు చేసి వాటన్నిటినీ విస్మరిస్తే అది వ్యవస్థీకృత మోసం కింద రాదా? కేవలం రేషన్ షాపుల వాళ్ళదే వ్యవస్థీకృత నేరమా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు ఒకటి కేసరారు, వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి లేదా? కాకినాడ పోర్టును భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శల దాంట్లోకి మనం వెళితే సబ్జెక్ట్ డివియేట్ అయ్యి వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళు ట్రాప్ లో పడినట్లే. ఇక్కడ ఇవాళ ఆంధ్రప్రభలో వార్త వచ్చింది, నేను చూడలేదు. ఈ కుంభకోణం జరుగుతోంది కాబట్టి, ఎగుమతులు జరుగుతున్నాయి కాబట్టి ఈ బియ్యం పథకం ఎత్తేసి నగదు బదిలీ చేస్తారు. అది కూడా నగదు బదిలీ ఆలోచిస్తుందంట. కిలో 2 రూపాయలు బియ్యం ఇస్తున్నారు. అంటే 2 రూపాయలు చొప్పున ఒక 20 కిలోలకి 40 రూపాయలు ఏమో ఇచ్చేసి చేతులు రుపుకుంటే బజార్లో కిలో 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి బియ్యం ఎట్లా కొనుక్కుంటారు? అవును. ఈ కుట్ర కోణం ఇది వెనకాల జరుగుతున్న కుట్ర. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉపయోగించుకునే. అలాగే ఇప్పుడు మీకు ఒకటి చూడండి, ఈ ఎపిసోడ్ తర్వాత ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉండే ఈనాడులో వచ్చిన వార్త ఏమిటి? ఆ పోర్టు స్వాధీనం చేసుకుని ఈయన అరవిందో వాడు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో 41% వాడు షేర్లు ఇప్పుడు కొన్నది కాదు కదా, దాన్ని అది డీప్ సీ పోర్ట్ కదా. పైగా దాని గురించి ఆరోపణ ఎందుకు? నువ్వు పట్టుకుందేమో యాంకరేజ్ పోర్ట్ లో పట్టుకుని డీప్ సీ పోర్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు మనోహర్ గారు? తర్వాత ఈనాడు వాళ్ళు ఎందుకు రాస్తున్నారు? ఆ తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారితో ముఖ్యమంత్రి సమావేశం అయితే ఆ సమావేశం వివరాలు ఏ పత్రికలో వివరంగా ఎవరికి అర్థం కాల, కానీ ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వస్తాయి. అంటే దీని బట్టి అర్థమవుతుంది ఎవరు ఏ రకంగా ఫీలర్స్ ఇస్తున్నారు, ఏ పత్రికలకి సమాచారం ఇస్తున్నారు అనేది. అందువల్ల అక్కడ బాగా ఎక్కువగా మాట్లాడింది బియ్యం గురించి కూడా మాట్లాడారు, కానీ దాని మీద కమిటీ చేయాలి, ఏదో ఒక ఈ టీం ఏర్పాటు చేయాలి, ప్రోగ్రెస్ ఉంది, టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సరే, మంచిదే. అది కాదు. ఇక్కడ మీరు ప్రధానంగా వాళ్ళు చర్చించింది రాజ్యసభ స్థానాల గురించి అని చెప్పేసి ఒకటి ఉంది. ఈయన వాళ్ళ అన్నకి అడిగాడు, ఇవ్వలేదు. అంతకు ముందు టీటీడీ చైర్మన్ అడిగాడు, ఇవ్వలేదు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదో సర్దుబాటు చేసి ఈ సీటు మాకు కావాలని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ కోపం ఆయనకు ఉండొచ్చు. అయితే నాకు తెలిసిన ఒక వదంతి ఏంటంటే, అది ఎంత నిజమో నాకు తెలియదు, జనసేన సర్కిల్స్ లో వస్తుంది. సురేష్ ప్రభు అని ఆయన ఉన్నాడు, మాజీ మంత్రి, కేంద్ర మంత్రి. ఆయనకి టికెట్ ఇవ్వమని చెప్పేసి అడిగాడట రాజ్యసభ స్థానం. దానికి లింక్ ఎక్కడ ఉంది? అంత ముందు కూడా ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చేశాడు ఆయన. చూద్దాం మరి ఏమవుతుందో. ఆయన పేరు ఈయన ఎందుకు చెప్పాడు, ఈయనకేం సంబంధం? ఎవరు? ఇవన్నీ కూడా ప్రశ్నలు చాలా ఉన్నాయి. అందువల్ల ఆయన అన్నగారికి పదవి రాలేదని కోపమా, లేకపోతే లోకేష్ ఉండొచ్చు. మొత్తం కాకినాడ భ్రష్టు పట్టించడం ఎందుకు? ఉభయ గోదావరి జిల్లాలో ఆయనకి విపరీతమైన అభిమానులు ఉన్నారని అంటారు కదా, వాళ్ళందరూ కోపం ఉంచడం ఎందుకు? 30,000 మంది సిపిఐ వాళ్ళు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ జిల్లా కార్యదర్శి. మొత్తం 30,000 మంది కడుపు కొట్టమాక పవన్ కళ్యాణ్ అని చెప్పి. రైట్. ఎవరు భ్రష్టు పట్టి కాకినాడ పోర్టు భ్రష్టు పెట్టినా, ఎవరు భ్రష్టు పెట్టినా ఆయన ఊరుకోండి. లోగడ వాలంటీర్ని భ్రష్టు పట్టించరా? అంతే. అదే అందుకని నేను అంటాను, వాలంటీర్లకు సంబంధించి అంత ఘోరంగా మాట్లాడిన వాళ్ళది వ్యవస్థీకృత నేరం కాదా అన్నది నా ప్రశ్న. మరి వ్యవస్థీకృత నేరం అని ఎవరు మరి అనకపోతే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ఇలాంటి వాటిని వ్యవస్థీకృత మోసాల కింద లెక్కేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి చర్య తీసుకోవాలనేది కూడా జనం, సమాజం చర్చ, ఏ పార్టీ అయినా సరే సమాజం చర్చించకపోతే చాలా ప్రమాదం అనేది నా అభిప్రాయం. కేసర్ గారు, ఆ చర్చకి అది అనేది 30,000 మంది మిస్ అయినట్టు అక్రమ రవాణా జరుగుతుంది. ఈయన ఎందుకు దాడులు చేయడా? దాంట్లో అలీషా ఎవరు, ఇంకోళ్ళు ఎవరైనా ఎందుకు అడగల? అవును. అంతేకాదు, మతం గురించి ఒక వీడియో ఉంది, అది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు టైం లేదు, 2 నిమిషాలు పడుద్ది. అసలు ఎన్ని రకాల మాటలు మార్చాడో. మరి ఆయన గొప్ప నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన గొప్ప ఉప ముఖ్యమంత్రి, తనకు అన్ని అధికారాలు ఉన్నాయనుకున్నాడు. చంద్రబాబు గారితో సమానం అని చెప్పించుకోవడం కోసం లోకేష్ కంటే నేనే పవర్ఫుల్ అని, లేకపోతే లోకేష్ నేను ఒకటే అని చెప్పించుకోవడం. మరి ఏంటో ఆయన తాపత్రయం అర్థం కావట్లేదు. కానీ మొత్తం సమాజాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వెళ్తుందా అని అనుమానం వస్తుంది.